విశాఖలో భిక్షాటన చేసుకునే బాలికను చేరదీసి ఆమెను లోబరుచుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. పెళ్లి చేసుకోవాలని ఆ బాలిక బలవంతం చేయడంతో హతమార్చాడు. మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్ లో పెట్టి ఒడిశాలోని రాయ్గఢ్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో పడేసి చేతులు దులిపేసుకున్నాడు. ఒడిశా పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ కు చెందిన బొలిశెట్టి సురేష్ ఆటో డ్రైవర్ ఓ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమె ఇప్పుడు గర్భిణి. కొన్ని నెలల కిందట రైల్వే స్టేషన్ బస్టాప్ వద్ద భిక్షాటన చేసుకునే ఓ బాలికతో సురేష్ కు పరిచయం అయింది. తనకెవరూ లేరని బాలిక చెప్పడంతో గర్భిణి అయిన తన భార్యకు సాయంగా ఉండాలని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో సురేష్ కు బాలిక మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. మార్చి 24న సురేష్ కు పాప పుట్టింది. అప్పటి నుండి తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే విషయం ఇంట్లో చెబుతానని బాలిక సురేష్ పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీనిపై వీరిద్దరూ గొడవపడి కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఈ నెల 15వ తేదీన ఉదయం బాలిక నేరుగా సురేష్ ఇంటికొచ్చి గొడవ పడింది. అతను కోపంతో గట్టిగా కొట్టగా బాలిక మృతి చెందింది. సురేష్ ఆమె మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్ లో పెట్టి జ్ఞానాపురం రైల్వే స్టేషన్ కు వెళ్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. సాయంత్రం 6:30 ఒడిశా రాష్ట్రం రాయ్గఢ్ కు చేరుకున్నాడు. అక్కడ చాందిని పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రాంతంలో ఆ ట్రాలీ బ్యాగ్ ను పడేశాడు. మళ్లీ రైలుకి అర్ధరాత్రి ఇంటికి తిరిగి చేరుకున్నాడు. 3 రోజుల తర్వాత చాందిని ప్రాంతంలో దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాలీ బ్యాగ్ లో మృతదేహం ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రాంతంలో ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటా రికార్డ్స్ వంటి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసి సురేష్ ఫోన్ నెంబర్ కనిపెట్టారు. గురువారం ఒడిశా పోలీసులు విశాఖ వచ్చి కంచరపాలెం పోలీసుల సహకారంతో సురేష్ ను అదుపులోకి తీసుకుని చాందిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.